దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందన తెలియజేయుచున్నాను. మీ అందరికీ 2026 సంవత్సరము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఈ 2026 సంవత్సరం మనందరికీ ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఎంతో ఉజ్జీవకరంగా, రక్షణకరంగా ఉండేలాగున దేవుని తన కృప, తన కటాక్షము, తన సన్నిధి, తన ప్రసన్నత మన మీద ఉంచునుగాక. ఆమేన్. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట ఉంది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను, సమస్తమును దేవుని మూలము ఆయను. పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను, సమస్తము కూడా దేవుని మూలముగా ఆయను. పాతవి ఏమవ్వాలి? గతించిపోవాలి. పాతవి గతించిపోవాలి, సమస్తము కూడా నూతనమైనవిగా మార్చబడాలి. సమస్తము కూడా దేవుని మూలముగా అవి ఉంటాయని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అందరూ కూడా నూతన వస్త్రాలు ధరించుకొని వచ్చారు. నూతన వస్త్రాలు, నూతన నగలు అన్నీ కూడా నూతనమైనవి, క్రొత్తవి. సగం పాతవి, సగం కొత్త వేసుకుని వస్తారు ఎవరైనా? ప్యాంట్ ఏమో పాతది, షర్ట్ ఏమో కొత్తది వేసుకుని వస్తారా? అంతా కొత్తవే కావాలి మనకి. భక్తుడైన దావీదు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగమున స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించము. ఎటువంటి మనస్సు అంటండి? స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు నికోదేముతో అంటున్నారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడడు. క్రొత్తగా జన్మించితే కానీ మనం దేవుని రాజ్యానికి, అంటే పరలోకానికి, నిత్యలోకానికి, మోక్షానికి వెళ్ళలేమని ఇక్కడ ఖండితంగా ప్రభు సెలవిస్తున్నారు. క్రొత్తగా జన్మించామా? ఇంకా పాత పాప జీవితంలో ఉంటూ చనిపోయి నరకానికి వెళ్ళడానికి మనం ఇంకా సిద్ధపడి ఉన్నామా? మన సిద్ధపాటు దేనికోసం? మన ప్రయాసము, మన కాలము, సమయము, మన శక్తి, సామర్థ్యము దేనికోసం ఉపయోగిస్తున్నాం? ఎక్కడ ఏ స్థలంలో ఏం జరుగుతుందో, రేపేమి సంభవించునో మీరు ఎరుగరు కనుక అంటున్నాడు. ఏ క్షణం ఏమి సంభవిస్తుందో తెలియదు. కాబట్టి మనకి సిద్ధపాటు ఉందా? అన్నీ కూడా క్రొత్తవి ధరించుకున్నాం. కానీ వాక్యం సెలవిస్తుంది, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల. మనం క్రీస్తునందు ఉన్నవారమా? క్రీస్తుకు వెలుపట ఉన్నవారమా? క్రీస్తునందు ఉన్నట్లయితే నువ్వు నూతన సృష్టి. నీ మనస్సు, నీ హృదయము, నీ స్వభావము, నీ జీవితము నూతనంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఈ పై రూపాన్ని మనం ఎంత మార్చుకున్నా సరే దేవుని సంతోషపరచలేము, ఆనందపరచలేము, మహిమపరచలేము, ఘనపరచలేము, ఆయనకి సాక్షులుగా భూమి మీద జీవించలేము. దేవుడు కోరుకున్నది ఏంటంటే, మీరు కొత్త బట్టలు వేసుకోకూడదని, నగలు ధరించుకోకూడదని, అన్నీ నూతనంగా అమర్చుకోకూడదని నా ఉద్దేశం కాదు. కానీ అన్నిటికంటే ముఖ్యముగా చూడండి, మందిరము ఎప్పుడులా లేదు, ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే బెలూన్స్తో అలంకరించారు, వెనకాతలు కూడా ఏవేవో పెట్టారు. అయితే ఇక్కడ చూసినట్లయితే నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయను, సమస్తమును దేవుని మూలమైనవి. దేవుని మూలమైనవి ఉన్నాయా? మన హృదయాల్లో, మన జీవితాల్లో దేవుని మూలముగా అయినవి ఏమైనా ఉన్నాయా? లేదంటే ఇంకా పాతవే మన హృదయాల్లో, జీవితాల్లో ఉన్నాయా? మనం పరిశీలన చేసుకోవాలి. నూతన సృష్టిగా ఉన్నామా? క్రొత్తగా జన్మించినటువంటి ఆ జన్మతో జీవించే జీవితం మనలో దేవుడు చూడగలుగుతున్నాడా? దేవుని స్తోత్రం.
అయితే యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో ఈ 2026 సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, నూతన హృదయం నేను మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని నేను మీకు కలుగు చేస్తాను, మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి అతి సున్నితమైన మాంసపు గుండెను నేను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను నా విధులను గైకొని వారిగా నేను మిమ్మల్ని చేసుకొనిదను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏమిస్తాడట ఆయన? నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను, మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను, మీలో నా ఆత్మను ఉంచి నా కట్టడలను విధులను గైకొనే వారిగా నేను మిమ్మల్ని 2026 సంవత్సరంలో చేసుకుంటాను అని అంటున్నాడు. లోబడదామా వద్దా? విధేయత చూపిద్దామా వద్దా? ఆ యొక్క ఆహ్వానాన్ని స్వీకరిద్దామా లేదా తృణీకరించి రిజెక్ట్ చేద్దామా? అలా చేసినట్లయితే మన పాత జీవితంలో, పాప జీవితంలో గతించిన సంవత్సరం మనం ఏది కూడా పొందుకోలేదు. మనం ఏమీ కూడా సంతోషంగా లేము. ఏ కార్యాలు మన జీవితంలో జరగలేదు. అయితే దేవుడు ఎందుకు మన పట్ల కనికరము కలిగి ఉన్నాడు, ప్రేమ జాలి దయ కలిగి ఉన్నాడు? ఎందుకు మరొక దినాన్ని, మరొక వారాన్ని, మరొక నెలని, మరొక సంవత్సరాన్ని నీ జీవితంలో ఆయన అనుమతిస్తున్నాడంటే ఆయన హృదయం గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఆయన మనస్సు, ఆయన హృదయం, ఆయన స్వభావం ఎటువంటిదో ఇక్కడ జీవవాక్యంలో మనం తెలుసుకోవచ్చు. చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. స్పీడ్గా తీసిన వాళ్ళు చదవండి వెంటనే. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది, కనుక మనము నిర్మూలము కాక ఉన్నాము. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం ఎలా ఉన్నామంటే, యెహోవా కృపగల దేవుడు, ఆయనకు వాత్సల్యత అనుదినము మన మీద ఎడతెగక నిలుచుచున్నదంట. అంతేకాకుండా అందువలననే మనము నిర్మూలము కాక ఉన్నవారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత మన పట్ల పుట్టుచున్నది. అందుకే మనము నిర్మూలం కాలేదు. అంతేకాకుండా మరి అనుదినము కూడా నూతనముగా ఆయనకి మన పట్ల వాత్సల్యత కలుగుచున్నది, పుట్టుచున్నదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఆయన కృపగల దేవుడు, అనుదినము మన పట్ల గొప్ప వాత్సల్యత కలిగి ఉన్నాడు. నూతనముగా మన పట్ల ఆయన వాత్సల్యత ఆయనలో పుట్టుచున్నదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవుస్తుంది. అందువలనే మనం 2025 సంవత్సరంలో నిర్మూలము కాకుండా, నశించిపోకుండా, మరణానికి అప్పగించకుండా దేవుడు మన సజీవులుగా ఉంచి మరి యొక్క నూతన సంవత్సరాన్ని దేవుడు మన జీవితంలో అనుమతించాడు. ఈ 12 నెలలు కూడా దేవుడు నీ పట్ల ప్రేమ చూపించడానికి, నీ పట్ల తన ప్రసన్నతను కనపరచడానికి, నిన్ను దీవించడానికి, ఆశీర్వదించడానికి, వర్ధిలింప చేయడానికి, నీకు సమృద్ధినివ్వడానికి దేవుడు తన మనస్సును నీ పట్ల మరలా స్థిరపరుచుకున్నాడు అని చెప్తూ చివరి మాట ఏమి రాయబడి ఉందండి? నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుని స్తోత్రం. మనం అలాగే ఉన్నామా? మనం అలాగే ఉన్నామా? ఎవరైనా మాట తప్పితే కాదు మనం మూతి ముడిసేస్తాం, వాళ్ళ వైపు కన్నెత్తి చూడడం, మాట ఇచ్చావు తప్పిపోయావు. కానీ దేవుడు మన ఎడల అలా లేడు. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు, యథార్థమైన దేవుడు, మాట ఇచ్చి తప్పిపోయే దేవుడు కాదు. ప్రేమించకపోయినా, వెంబడించకపోయినా, విధేయత చూపించకపోయినా మా పట్ల అపారమైన ప్రేమ, వాత్సల్యత, కృప కలిగినటువంటి దేవుడు. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఏం చూసండి దేవుడు మనం నమ్ముతున్నాడు? మనలో మంచితనం ఉందా? మనలో నీతి ఉందా? మనలో యథార్థత ఉందా? మనలో ఆవగించంత సత్యం ఉందా? ఆయనకు సంబంధించిన ఆ సుగుణాలు ఏమీ మనలో లేకపోయినా సరే దేవుడు మన హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, తన ప్రాణము కంటే, తన శరీరం కంటే, తన యొక్క జీవితం కంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన కోసం తన జీవితాన్నే సమర్పించిన దేవుడు నీ పట్ల ఎంతైనా నమ్మదగిన దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. చూసారా? దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక
అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అప్పగించాడు? తన సొంత కుమారుని నీ కొరకు, నా కొరకు, మన కొరకు అప్పగించిన దేవుడు. దేనికి అప్పగించిన దేవుడు అండి? మన పాపానికి, మన శాపానికి, మన మరణానికి, మన సమాధికి ఆయన్ని అప్పగించాడు. తన ప్రియకుమారుణ్ణే అప్పగించడానికి ఇష్టపడిన దేవుడు ఆ ప్రియకుమారునితో పాటు ఆయన నామములో మనకు అన్నీ ఎందుకు అనుగ్రహించడానికి దేవుని యొక్క వాక్యము నీతో స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. అలాగే భక్తుడు చెప్తున్నాడు 65:11లో, సంవత్సరమును నీ దయాకిరీటము నాకు ధరింప చేసి ఉన్నావు, నీ జాడలు నాలో సారము కలిగించుచున్నవి. సంవత్సరము కూడా 365 రోజులు కూడా దేవుడు తన దయా కిరీటమును మనకు ధరింప చేస్తున్నాడట. నీ జాడలు నాలో గొప్ప సారాన్ని వెదజల్లుచున్నవి. ఏంటి దేవుని జాడలంటే? ఆయన వాక్యము, ఆయనకు చేసే ప్రార్థన, ఆయనకి చూపించిన విధేయత, ఆయన దగ్గర తగ్గించుకునే ఆ స్వభావము మనలో దేవుని గూర్చిన సారం యొక్క జాడలు, సారము వెదజల్లుచున్నాయని ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే చూసినట్లయితే మరి దేవుని యొక్క ప్రజలు, దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజలు, అది ఒక గృహం కావచ్చు, ఒక పట్టణము కావచ్చు, ఒక దేశము కావచ్చు, ఆ ప్రజలు నివసించే గృహము, వారు నివసించే పట్టణము, వారు నివసించే దేశము పట్ల దేవుడు ఎంత కృప కలిగి ఉన్నాడు, ప్రసన్నత కలిగి ఉన్నాడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండము 11:11-12 వచనంలో, నీ దేవుడైన యెహోవా ఆ దేశమును లక్ష్యపెట్టెను అని ఉంది. నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం అది. ఏ దేశం అంటే దేవుని ప్రజలు నివసించే దేశము. దేవుని సన్నిధిని కలిగి ఉన్న ప్రజల మధ్య, దేవుని పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉన్న ప్రజల పట్ల దేవుడు లక్ష్యం ఉంచుతాడంట. లక్ష్యం ఉంచుతాడు, గురించుతాడంట. తన కను దృష్టి, వెనుకడు దృష్టి, తన మనస్సు, తనువు ఆ దేశం మీద ఉంటాయట. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీదనే ఉండును. దేని మీదనండి? ఆ దేశ ప్రజలు, అనగా ఆ దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి ప్రజల యొక్క ఆ స్థలము, వాటి మీద దేవుని యొక్క ప్రజెన్స్, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వెలుగు, తేజస్సు, మహిమ, ప్రభావాలు ఆ దేవుని ప్రజలుండే దేశం మీద, ఆ దేవుని ప్రజలుండే గృహాల మీద, దేవుని ప్రజలు నివసించి సంచరించే స్థలాల మీద, వారు చేస్తున్న వ్యవసాయం మీద, వ్యాపారం మీద, ఉద్యోగం మీద ఆ దేవుని యొక్క కటాక్షం ఉంటుందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అటండి? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దేవుడైన యెహోవా కన్నులు దాని మీద ఉండును. దేని మీద అంటే? ఆ దేశం మీద, ఆ ప్రజల యొక్క గృహాల మీద, వారికి ఉన్న పొలాల మీద, వారి ప్రాపర్టీస్ అన్నిటి మీద కూడా ఆ దేవుని కన్నులు, ఆ దేవుని తనువు, మనస్సు ఉంటుందని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఈ 2026 సంవత్సరంలో ఒకవేళ మీ హృదయాలు లేదా మీ జీవితాలు, మీ కుటుంబాలు, మీ పరిస్థితులు ఒక ఎడారిలాగా డ్రై అయిపోయి ఉన్నాయేమో, ఎక్కడ తేమ లేకుండా ఎండిపోయిన జీవితాలు కలిగి ఉన్నారేమో, ఎండిపోయినటువంటి పరిస్థితులు కలిగి ఉన్నారేమో, లేదంటే అరణ్యములాగా తుప్పలు, డొంకలు, ఆ ముళ్ళతో నింపబడినటువంటి ఆ యొక్క పరిస్థితి, అనగా కష్టాలు, శ్రమలు, శోధనలు, అనారోగ్యాలు, అపనిందలు, అననుకూలమైన పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, నెమ్మది లేని, సమాధానం లేని, శాంతి లేనటువంటి జీవితాలు, కుటుంబాలుగా ఉన్నారేమో, దేవుడి వాక్యం ద్వారా ఈ 2026 సంవత్సరంలో నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యెషయా గ్రంథం 43:18-21 వరకు, నేను అరణ్యములో త్రోవలు కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న నా ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లను పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. దేవుని స్తోత్రం. ఎడారి అనగా అందరికీ కూడా నీళ్లతో నింపబడి ఉంటుంది కదా. ఎడారి అంటే ఎలా ఉంటుందండి? దేంతో నింపబడి ఉంటుంది? గట్టి చెప్పాలి.
ఎడారనగా ఇసుక, ఎడారనగానే మనకు గొంతుకు ఎండిపోద్ది. అక్కడ ఒక్క చుక్క నీరు ఉండదు. ఎంత తవ్వినా డ్రై, ఎండిపోయిన భూమే, ఎక్కడ నీరు దొరకదు. అందుకే పెద్దలు చిన్న సామెత అంటారు, ఎవడైనా సహాయం చేస్తే ఒరే నువ్వు ఎడారిలో ఆవకాయలో దొరికేవరా అంటారు. దేవుని స్తోత్రే. ఎడారిలో నీళ్ళు కావాలా, ఆవకాయ కావాలా? నంచుకోవడానికి ఏదో ఆవకాయ కావాలి, అది అన్ని నీళ్ళు అన్నీ ఉన్నప్పుడు. ఎడారిలో ఆవకాయ అది నాకితే ఇంకా నోరు మండిపోద్ది. ఇంకా 2 గంటల బతకనోడు అరగంటలో చచ్చిపోతాడు. అంటే అంత సహాయకుడు ఉంటాడన్నమాట ఆడు. నువ్వు నాకు ఎడారిలో ఆవకాయలో దొరికేవరా అంటారు. అంటే నువ్వు అంత గొప్ప కార్యాలు నా పట్ల చేస్తానని హేళన చేయడం అన్నమాట. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, అరణ్యములో త్రోవలు. అరణ్యం ఎలా ఉంటుందండి? త్రోవ ఉంటుందా? అరణ్యంలో ప్రయాణం చేయాలంటే ఓ చేతిలో కత్తి ఉండాలి, ఓ చేతిలో కర్ర ఉండాలి. కర్రతో ఆ తుప్పల్ని డొంకలు అణిచి నరికి ఒక మనిషి నడిచి వెళ్ళినంత దారి చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దేవుని స్తోత్రే. ఒకవేళ నీ హృదయం, నీ జీవితం, నీ కుటుంబము ఒక అరణ్యంలాగా తుప్పలతోటి, డొంకలతోటి, ముళ్ళ పొదలతోటి, అల్లికిపోయిన తీగలతోటి ఒక్క అడుగు ముందుకు వేయలేని స్థితిలో నేనేం చేయాలి, నేను ఎలా బ్రతకాలి, దేంటి నాకు ఈ సొల్యూషను అని నువ్వు చింతిస్తున్నావేమో, దేవుడు చెప్తున్నాడు, నేను అరణ్యం లాంటి నీ జీవితం, అరణ్యం లాంటి నీ హృదయంలో నువ్వు ముందుకు ఒక అడుగు కూడా వేయలేని స్థితిలో ఉన్న నీ జీవితంలో నేను అరణ్యములో మీకు త్రోవలు కలుగు చేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎడారిలో నేను నదులను ప్రవహింపచేస్తాను. నన్ను ప్రేమించు నా ప్రజల కొరకు నీ కార్యాలన్నీ చేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. రెండో మాటగా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కావు. రాబో కాలమందు దేవుడు మన పట్ల కొన్ని నిర్ణయాలు కలిగి ఉన్నాడట, ఒక నూతన నిర్ణయాలు తీసుకున్నాడట. అవి సమాధానకరమైన ఉద్దేశాలే, ఆలోచనలే నాకు మీ పట్ల కలిగి ఉన్నాను. అవి మీకు హాని చేసేటటువంటి ఉద్దేశాలు నేను కలిగి లేను. 2025వ సంవత్సరంలో దేవుణ్ణి హింస పెట్టేమేమో, గాయపరిచేమేమో, దుఃఖపరిచేమేమో, కానీ దేవుడు అయినప్పటికీ ఓర్చుకుంటూ సహించుకుంటూ ఈ 2026వ సంవత్సరంలో అనగా రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలుగుతుంది. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, దేనికోసం ప్రార్థించేశారో, దేనికోసం ఎదురు చూస్తున్నారో, దేనికోసం మీరు నిరీక్షణ కలిగి ఉన్నారో, ఆ నిరీక్షణకు తగినటువంటి ప్రతిఫలాన్ని నేను మీకు ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కాదు. దేవుడు మన పట్ల సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడట. మనకు మేలు చేయడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మన త్రోవల మార్గాలు సరళం చేయడానికి, అన్ని విషయాల్లో దేవుడు మనం దీవించడానికి, మన కుటుంబంలో నెమ్మది కలిగి, శాంతి సమాధానం కలిగి జీవించడానికి, సంతోష ఆనందాలు కలిగి జీవించడానికి మీకు సమాధానకరమైన ఉద్దేశాలు నేను కలిగి ఉన్నాను. మీకు హాని చేసే మనస్సు నాకు లేదని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే 3వ మాటగా జకర్యా 1వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు ఉన్నాయి. నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. నీవింకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సియోనును వాదార్చును, యెరూషలేమును ఆయనకను కోరుకొనును. దేవుని స్తోత్రం. చూసినట్లయితే యెరూషలేము అనగా దేవుని పట్టణము, యెరూషలేము అనగా సంఘము. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. సరే, పాత సంవత్సరం సరే నా మాట వినలేదు, నాకు లోబడలేదు, విధేయత చూపించలేదు. ఈ నూతన సంవత్సరంలోనైనా సరే వారికి నేను మేలు కలుగు చేయడానికి, ఆశీర్వాదం కలుగు చేయడానికి, సమృద్ధి కలుగు చేయడానికి, వారికి సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి నేను ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాను, ఉద్దేశం కలిగి ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. అధిక ఆసక్తి. చూడండి, ఎవరికైనా మనం నమ్మకంగా లేవనుకోండి, వారు చెప్పినట్లు మనం చేయలేదనుకోండి, అలా మాట వినలేదనుకోండి, చేస్తామని చెప్పి చేయలేదనుకోండి, వారు మన పట్ల అధిక ఆసక్తి కలిగి ఉంటారా? మన మీద నమ్మకం ఉంచుతారు వాళ్ళు?
మన మీద వారు గురి పెట్టుకుంటారా, ఆశ పెట్టుకుంటారంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మనము నమ్మదగని వారంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నేను రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాను. అలాగే నేను ఆ యెరూషలేము అలాగే సీయోను విషయంలో అధిక ఆసక్తి నేను కలిగి ఉన్నానని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. మన పట్ల అధిక ఆసక్తి కలిగి ఉన్నాడంట. దేనికోసం? మనం ఏం చేసామని, ఎంత లోబడ్డామని, ఎంత తగ్గించుకున్నామని, ఎంత విధేయత చూపించామని, ఎంత ప్రేమించామని, ఎంత ఆయన ఆజ్ఞలు కట్టడలు విధులు గైకొన్నామని, ఎంత ఆయన వాక్యానుసారంగా మనం జీవించామని దేవుడు మన పట్ల అధిక ఆసక్తి కలిగి ఉన్నాడు. ఏమైనా ఉందండి? ఆవగింజ అంత ఉందా మనకి? దేవుడు మన పట్ల అధిక ఆసక్తి కలిగి ఉండడానికి. కానీ దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏదో జరిగిపోయింది, గతం గతః. కానీ రాబోయే కాలంలో, రాబోయే దినంలో మీ పట్ల అనగా యెరూషలేము పట్ల అనగా సంఘముల పట్ల, సియోను అనగా పరలోకానికి వెళ్ళే యోగ్యమైన జీవితాల పట్ల నేను అధిక ఆసక్తి కలిగి ఉన్నానని, ఇంకా నువ్వు ప్రకటన చేయవలసింది ఏమనగా, ఇక నా పట్టణములు మరి ఎక్కువ భాగ్యముతో నింపబడును. ఆయన పట్టణాలంటే ఆయన ప్రజలు నివసించే పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, అవట ఇంకా అధికమైన భాగ్యముతో నేను నింపబోతున్నాను అంటున్నాడు. పట్టణములు భాగ్యంతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సీయోనును వాదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనునని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మన జీవితాల్లో 2026 సంవత్సరంలో మనం ఎంత సమయాన్ని వృధా చేస్తాం, ఎంత దేవుని దుఃఖపరిచాం, గాయపరిచాం, ఎంత విధేయులుగా ఉన్నాం, ఎంత దేవునికి శత్రులుగా మనం ప్రవర్తించాం. అయినా దేవుడు మనల్ని ప్రేమించాడు, అయినా దేవుడు ఇంకా మనల్ని సజీవులుగా ఉంచాడు. ఈ సంవత్సరంలో అనగా గతించిపోయిన సంవత్సరంలో మాకు తెలిసిన వారు చాలామంది చనిపోయారు. అందులో యవనస్తులు ఉన్నారు, నడివయస్కులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. ఏంటి వీళ్ళు ఎలా చనిపోతున్నారు? ఈ గ్రామంలో కూడా ఏంటి మరణాలు? ఎందుకు ఇలా జరుగుతుంది? హఠాత్తుగా అప్పటి వరకు బాగానే ఉన్నారు, మాట్లాడారు, కానీ సడన్గా చనిపోయారు. దేవుని స్తోత్రం. వారికంటే మనం గొప్పలమా? వారికంటే మన జ్ఞానవంతులమైనా, శక్తివంతులమైనా, బలవంతులమైనా, పరిశుద్ధులమైనా, నీతిమంతులమైనా దేవుడు మన భూమి మీద ఉంచాడంటే ఏ యోగ్యత, ఏ అర్హత లేకుండా ఆయన మన పట్ల అపారమైన ప్రేమను చూపిస్తున్నాడు, కనికరాన్ని చూపిస్తున్నాడు. ఆయన ఇంకా నమ్ముతున్నాడు మనల్ని. ఈ సంవత్సరమైనా వీళ్ళలో ఏదో ఒక మార్పు నేను చూడాలని ఆశపడుతున్నాను. దేవుడు నీకు మరొక దినాన్ని, మరొక వారాన్ని, మరొక నెలని, మరొక సంవత్సరాన్ని నీకు అలా ఇస్తూనే ఉన్నాడు. కానీ మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఆ సమయాన్ని, కాలాన్ని మనము సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. మన ఇంట్లో వారికి మనం ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాం, దీవెనకరంగా ఉండలేకపోతున్నాం. వారికి అవమానం తెచ్చే విధంగా, వారికి అపకీర్తి తెచ్చే విధంగా, వారిని దుఃఖపరిచి గాయపరిచే విధంగా మన యొక్క ఆలోచన, మన యొక్క జీవిత విధానం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈ ప్రపంచంలో మనుషులందరి యొక్క హృదయాలు బట్టి, జీవితాలు బట్టి, వారి కుటుంబాలు బట్టి దేవుడు ఇంకెంత బాధపడుతున్నాడు, ఎంత గాయపరచబడుతున్నాడు, ఎంత దుఃఖిస్తున్నాడు, ఎంత కన్నీరు కారుస్తున్నాడో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. ఈ 2026 సంవత్సరం ఒక మంచి నిర్ణయం తీసుకోలేదు. దేవుడికి నా ద్వారా మహిమ కలగాలి, ఘనత కలగాలి, దేవుని కోసం నేను నిలబడతాను, దేవునికి నేను సాక్షిగా ఉంటాను, దేవుని చేతిలో బలమైన పాత్రగా, సాక్షిగా, ఒక సైనికుని వలె నేను వాడబడాలి అనే ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నీ జీవితం, నీ కుటుంబం ప్రశాంతంగా, నిర్మలంగా, సమృద్ధి కలిగి, శ్రేష్టమైన వాటిని అనుభవిస్తూ దీర్ఘాయుషుతో నువ్వు జీవిస్తావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి 2026 సంవత్సరము దేవుడు నీకు ఒక బహుమానంగా ఇచ్చాడు. దేవుని మందిరంకు నువ్వు తప్పనిసరిగా రావాలని, ఎక్కడ గృహకూడికైనా నీవు, నీ కుటుంబం అంతా కూడా తరలి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఇది మనల్ని ప్రేమించి మన పట్ల మరలా తనకు తానుగా అధికాశక్తి ఆయన కలుగు చేసుకుంటున్నాడు. కాబట్టి మనము దేవునికి విధేయులంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏమండి, మన మంచి, మన బాగు, మన శ్రేయస్సు, అలాగే మన జీవితము, మన సకల మార్గాలు, మన ఆయుష్ ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి చేతిలో ఉన్నాయండి? మన జీవితము
మన ఆయుష్, మన సకల మార్గాలు, మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? మన కన్న తల్లిదండ్రుల చేతిలో ఉందా? లేదంటే తాళి కట్టిన భర్త చేతిలో ఉందా? లేదంటే నీకు విధేయత చూపించు నీకు లోబడుతున్న భార్య చేతిలో ఉందా? లేదా మమ్మల్ని కని పెంచేంత గొప్పవారిని చేశారనే పిల్లల చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉందండి? ఈ సృష్టి అంతా కూడా మన తాత ముత్తాతలు ఎవరి చేతి ద్వారా నిర్మించబడ్డారో ఆయన చేతిలోనే మన జీవితం, మన భవిష్యత్తు, మన సకల మార్గాలు, మన ఆయుష్ అన్నీ కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. కాబట్టి మనం ఎవరికి విధేయత చూపించాలి? ఎవరిని మనం గౌరవించాలి? ఎవరిని మనం సన్మానించాలి? ఎవరికి మన జీవితంలో అత్యధికమైన ఆధిక్యత ఇవ్వాలంటే దేవుడు. మనం బాగుండాలంటే మన చేతిలో ఉంది. మన చేతిలో ఉన్నది మనం నిలబెట్టుకుంటే ఆయన చేతిలోకి వెళ్తాం. దేవుని స్తోత్రే. ఒక గొప్ప భక్తుడు, సేవ చేసేవాడు, ఆయన మంచి ఆత్మవరాలు కలిగిన భక్తుడు. ఆయన వృద్ధుడైపోయాడు. అలాగే కుమార్తెలకి వివాహం అయిపోయింది. ఇలాగే మరి క్రిస్మస్కో లేదంటే జనవరి 1 బంధువులు అందరూ వచ్చారు. ఆయన కన్ను మూసుకుంటే చాలు ఎక్కడ ఏది ఉందో కూడా దేవుడు బయలుపరుస్తారు. అంత మంచి కృపావరం కలిగిన దైవ సేవకుడు. ఈ మనవరాలు వచ్చారు కదా, వాళ్ళ తాతయ్యతో ఆడుతూ అందులో ఒక గడుసు మానవుడు అన్నాడు, తాతయ్య నువ్వు ఏదైనా కళ్ళు మూసుకుంటే నీ దేవునికి చూపించేస్తాడట కదా, నేను ఒకటి తెచ్చాను, అదేటో నువ్వు చెప్పగలవా అని అడిగాడట. అటు గుప్పులు ఇలా మూసి తెచ్చాడు. ఇది ఏంటి? ఇది బ్రతికుందా చనిపోయిందా? చూడ, అది ఏంటో చెప్పాలట. రెండోది, అది బ్రతికుందా చనిపోయిందా? ఆయనకు అదో పెద్ద లెక్క. ఆ దైవ సేవకుడు అది పెద్ద లెక్క ఏం కాదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాడు. చక్కని సీతాకోక చిలుక ఉంది, మంచి రంగురంగుల సీతాకోక చిలుక. నాయన నీ చేతిలో సీతాకోక చిలుక ఉందాను. తాతయ్య అది బ్రతికుందా లేదా చనిపోయిందని అడిగాడట. అప్పుడు ఆయన అన్నాడట, అది బ్రతికుండాలన్నా నీ చేతిలో ఉంది, అది చనిపోవాలన్నా నీ చేతిలో ఉంది. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? వాడి చేతిలో ఉంది. ఆ తాతయ్య చెప్పింది ఏంటంటే వేరొక అర్థం. అది ఒరే బ్రతికుందని చెప్పాను అనుకో, దాన్ని నొక్కేస్తావు. నీ చేతులతో నువ్వు నొక్కి దాన్ని చంపేస్తావు. నాదేదో అబద్ధం అని నువ్వు ప్రూఫ్ చేయాలనుకుంటున్నావు. ఈ గుంటడికి మతిపోయిందట. ఏదో చెప్పేశాడు. ఇది బ్రతికుండాలన్నా నా చేతిలో ఉందట, అలాగే చనిపోవాలన్నా నా చేతిలోనే. అలాగే నీ జీవితం, నీ భవిష్యత్తు, నీ ఆయుష్, నీకు సుఖదినమైన క్షేమకరమైనటువంటి దినాలు, సంవత్సరాలు నువ్వు అనుభవించాలంటే అది నీ చేతిలో ఉంది. నీ చేతిలో ఉన్నది ఆయనదే ఉన్నట్లయితే నువ్వు ఆయన చేతిలో సుఖంగా, క్షేమంగా, సౌఖ్యంగా, సమృద్ధి కలిగి నువ్వు జీవిస్తావని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్తోత్రే. అప్పుడు ఆడు ఇలా గుప్పిలిప్పగానే అది అలా ఎగిరిపోయిందంట. తాతయ్య, నిజంగా నీ దేవుడు చాలా గొప్ప దేవుడు. నువ్వు బ్రతికుందంటే నొక్కేద్దామని చూశాను. నీ దర్శనాన్ని నేను తప్పుగా చేయాలనుకున్నా, కానీ నువ్వు నాకు బాగా బుద్ధి చెప్పు. నా చేతిలో ఉంది కదా, నిజమే, నేను నొక్కేస్తే చచ్చిపోద్ది, నొక్కకుండా వదిలేస్తే అది సజీవంగా ఎగిరిపోద్ది. కాబట్టి ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇది ఒక సాదృశ్యంగా తీసుకున్నాం, కానీ ఇది 100కి 1000 పాళ్ళు నిజం. నీ జీవితం, నీ క్షేమం, నీ సమృద్ధి నీ చేతిలో ఉన్నాయి. పాడు చేసుకోవాలన్నా బాగు చేసుకోవాలన్నా నీ చేతిలో ఉంది. దీనికి ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆయన తీయగా ఎవడో ముయ్యలేడు, ఆయన ముయ్యగా ఎవడో తీయలేడు. కానీ దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. భూమి మీద మీరు వేటిని బంధింతురో పరలోకమందును వాటిని నేను బంధిస్తాను. భూమి మీద మీరు వేటిని విప్పుదురో పరలోకమందు కూడా నేను వాటిని విప్పుదును. పరలోకము తాలూకా తాళపు చెవి మీకు ఇస్తున్నానని దేవుని సేవకులకి, ఆయన బిడ్డలకి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఈ 2026వ సంవత్సరం మీ అందరికీ శుభప్రదంగా ఉండాలని, క్షేమకరంగా ఉండాలని, అన్ని విషయాల్లో సమృద్ధి కలిగి ఉండాలని, మీరు అభివృద్ధి చెందాలని, మీరు వృద్ధి చెందాలని నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి పరిశుద్ధ మాటలు మన అందరి వినికిళ్ళ హృదయాల్లో నురంతులుగా ఫలింప చేయనుగాక. ఆమేన్.